డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం భారత్లో ఎక్కువ చర్చనీయాంశమైన వాటిలో ఇది ఒకటి. 2026లో దేశంలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే ఈ పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా లెక్కల ప్రకారం జరిగే డీలిమిటేషన్ ప్రక్రియకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వంటి వారు ఎందుకు నో చెప్తున్నారు? ఈ పునర్విభజనతో ఏ రాష్ట్రానికి ఎక్కువ నష్టం, ఏ రాష్ట్రానికి ఎక్కువ లాభం? ఉత్తరాది రాష్ట్రాలు దీనిపై ఎందుకు నోరు విప్పటం లేదు అనేది ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీ. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కింపు తర్వాత కేంద్రం ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాలను విభజించి సరిహద్దులు గుర్తిస్తారు. అలాగే ఏ నియోజకవర్గాలకు ఎస్సీ, ఎస్టీ ప్రాతినిధ్యం అవసరం ఉందనే లెక్కలు కూడా తేలుస్తారు. పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్రం ఒక డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు అన్ని రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. 1952లో తొలి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1951 జనాభా లెక్కల ప్రకారం 36,10,00,000 జనాభాకు 494 లోక్సభ స్థానాలను గుర్తించారు. 1963లో రెండో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. 1961 జనాభా లెక్కల ప్రకారం 43,90,00,000 జనాభాకు లోక్సభ స్థానాల సంఖ్యను 522కు పెంచారు. అలాగే 1973లో 54,80,00,000 జనాభాకు గాను ఆ సంఖ్యను 543కు పెంచారు. ఆ తర్వాత 2002లో కూడా మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా 1973 నాటి జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ స్థానాల సంఖ్యను పెంచకుండా, తగ్గించకుండా 543 స్థానాలనే కొనసాగించారు. అంతేకాదు మరో 25 ఏళ్ల వరకు అంటే 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియను చేయరాదని 84వ సవరణ ద్వారా పార్లమెంటులో ఒక చట్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆ చొరవ తీసుకున్నారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే 2021లోనే జనాభా లెక్కింపు జరగాల్సి ఉంది. కానీ అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా అది జరగలేదు. ఇప్పుడు 2026లో జనాభా లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ప్రకారం చేస్తారని ముందుగానే చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గురించి ముందుగా చెప్పుకోవాలి. 1952లో అప్పటి భారత ప్రభుత్వం జనాభా పెరుగుదలను అదుపులో పెట్టడం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని తెరమీదికి తీసుకొచ్చింది. 1976 తర్వాత ఈ కార్యక్రమం ఉధృతంగా కొనసాగింది. కేంద్రం ఆదేశాల ప్రకారమే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయటంలో చాలా చురుకుగా వ్యవహరించాయి. జనాభా పెరగకుండా చూసుకోవటంలో విజయం సాధించాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాల జనాభాతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల జనాభా పెరుగుదల చాలా వరకు తగ్గింది. కానీ దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఈ విజయమే ఇప్పుడు తమ పాలిట శాపమైందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటంతో ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్సభ స్థానాలు పెరుగుతాయి. ఇది కేవలం లోక్సభలోనే కాదు, రాజ్యసభలో రాష్ట్రాలకు కేటాయించే రాజ్యసభ సభ్యుల సంఖ్యపై కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. దీంతో భవిష్యత్తులో పార్లమెంట్లో అన్ని రకాలుగా తమ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో తమ డిమాండ్లను వినిపించే అవకాశాలను, హక్కులతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను కూడా కోల్పోవటమే అవుతుందనేది వారి వాదన. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 129 మంది లోక్సభ సభ్యులున్నారు. అంటే మొత్తం సంఖ్యలో ఇది కేవలం 24% మాత్రమే. పంతొమ్మిది 1951, 1961, 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాలు పెరిగిన తీరు చూస్తే ఇప్పుడున్న జనాభా ప్రకారం ప్రతి 20 లక్షల మందికి ఒక లోక్సభ స్థానం ప్రకారం విభజించే అవకాశం ఉంది. అలా చూసుకుంటే మొత్తం లోక్సభ స్థానాలు 543 నుంచి 753కు పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెప్తున్నాయి. ఇంకొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 846 వరకు కూడా పెరగొచ్చని తెలుస్తోంది.
ఒకవేళ లోక్సభ స్థానాలు 753కు పెరిగినట్లయితే ఆ తర్వాత రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాల సంఖ్య ఎలా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. మొత్తం 753 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా కేవలం 144 మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పటివరకు ఉన్న 24% నుంచి 19%కి తగ్గుతుంది. ఇప్పటికీ 80 లోక్సభ స్థానాలతో ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా నంబర్ 1 స్థానంలో ఉంది. అందుకే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా యూపీలో విజయం ఎంతో ముఖ్యమని అంటుంటారు. 2026 డీలిమిటేషన్ తర్వాత యూపీలో లోక్సభ స్థానాల సంఖ్య 80 నుంచి 128కి పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెప్తున్నాయి. అదేగాని జరిగితే ఈ నియోజకవర్గాల పునర్విభజనతో ఎక్కువ లాభం పొందే రాష్ట్రం యూపీ అవుతుంది. ఇక ప్రస్తుతం యూపీలో ఎక్కువగా ఏ పార్టీ హవా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ తర్వాత ఎక్కువ లాభం పొందే రాష్ట్రాల్లో బీహార్ ఉంటుంది. యూపీ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న బీహార్లో ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్య 40 నుంచి 70కి పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఇప్పుడున్న 48 లోక్సభ స్థానాల నుంచి 68కి పెరిగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న 29 స్థానాల నుంచి 47కు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్లో 25 స్థానాల నుంచి 44 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ అంచనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా తగ్గిపోనుండగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరిగిపోనుంది. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర దుమారం లేవనెత్తుతోంది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డీలిమిటేషన్పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. దక్షిణ భారత్లో బీజేపీకి ఎక్కువ బలం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 స్థానాలు గెలుచుకుంటే అందులో దక్షిణాది నుంచి కేవలం 29 స్థానాలే ఉన్నాయి. పైగా దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. ఏపీ సర్కార్లో బీజేపీ చిన్న పార్ట్నర్ మాత్రమే. అందుకే డీలిమిటేషన్ పేరుతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. దీంతో పార్లమెంట్లో దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తర భారత్కు ప్రాధాన్యత పెరుగుతుంది అని అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం దక్షిణ రాష్ట్రాలకు విధిస్తున్న శిక్షగా దీన్ని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 1971 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేసి మరో 30 ఏళ్లు డీలిమిటేషన్పై స్టేటస్ కో విధించాలని అన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్పేయి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం కోసం 1971 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేశారు. అంతేకాకుండా మరో 25 ఏళ్ల పాటు పునర్విభజన చేయరాదని చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా 2026 తర్వాత మరో 30 ఏళ్ల పాటు పునర్విభజన చేయకుండా చట్టం తీసుకురావాలి. అలాగే తమిళనాడులో ఉన్న ప్రస్తుత జనాభా ప్రకారం మరో 22 లోక్సభ స్థానాలు పెంచాలి. ఇది ఎంకే స్టాలిన్ చేస్తోన్న డిమాండ్. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం కాకుండా చూసుకోవటం మన బాధ్యతే అంటూ ఆయన దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఈ యుద్ధంలో కేంద్రానికి వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేసేందుకు కలిసి రావాల్సిందిగా ఆయన పంజాబ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రుల్ని కూడా కోరారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం దక్షిణ రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసిందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వెర్షన్ మరోలా ఉంది. జనాభాను, నియోజకవర్గాల పునర్విభజనను ఒకదానితో మరోటి ముడిపెట్టొద్దని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండింటినీ వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పునర్విభజన వల్ల లోక్సభ స్థానాల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనకు కేంద్రం పరిష్కారం సూచిస్తుందన్నారు. జాతీయ కోణంలో ఆలోచించే తాను ఈ మాటలు చెప్తున్నానని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి అంచనాలకు వాస్తవాలకు మధ్య తేడా ఉంటుందన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ని ప్రోత్సహించిన తను కూడా ఇప్పుడు జనాభా పెంపు అవసరం ఉందని చెప్తున్నానని చంద్రబాబు గుర్తు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తోన్న వ్యతిరేకతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. దక్షిణ రాష్ట్రాలు అనుకుంటున్నట్లుగా వారికి అన్యాయం జరగదని అన్నారు. ప్రోరేటా ప్రకారమే పునర్విభజన జరుగుతుందన్నారు. ఒకవేళ లోక్సభ స్థానాలు పెంచడం జరిగితే అందులో దక్షిణాది రాష్ట్రాలకు కూడా సమానమైన వాటా ఉంటుందన్నారు. ఇన్ని అనుమానాలు, ఆరోపణల మధ్య వచ్చే ఏడాది జనాభా లెక్కింపు జరగనుంది. ఆ తర్వాతే డీలిమిటేషన్ జరగనుంది. మరి ఈలోగా దక్షిణాది నుంచి ఇంకెన్ని ఉద్యమాలు వస్తాయో, వాటికి కేంద్రం ఎలా సమాధానం చెప్తుందో అనేది కాలమే సమాధానం చెప్పాలి.